మూడేళ్లైంది. ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్దేసి మళ్ళీ వచ్చాడు. అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక 2% 3% ఎవడో నాబోటి బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈయనొచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే ఓటంతా చంద్రబాబు నాయుడుకి 2% 1% మారుతుందన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా కొడుకులందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు పొద్దున్నే లేచి మాకు నోరు నెప్పేటట్టు నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో 10 మంది ఉన్నాం. తిట్లు తిని ఇదే కార్యక్రమం. అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం. ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు, ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, చదివించాలని ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత లేదు, చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. 45,000 స్కూల్స్ ఉన్నాయి. ఆ 45,000 స్కూల్స్లో కూడా నాడు నేడు కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి, స్కూల్ బ్యాగులు కానించి, బట్టలు కానించి, బూట్లు కానించి, సాక్సులు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక 50,000 1,00,000 2 లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి. మనిషి చనిపోతాడని తెలుసు, అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవడం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3,300 మంది 3,300 రోగాలకి డిజిటల్ కార్డు ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య సమస్య వస్తే ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగం కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, గత 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. అదేవిధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాలని ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లుల అకౌంట్లోకి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పేదల కుటుంబాలకు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. అది కూడా కాదు, 24. ఈరోజు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి
శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి, భర్తని శాసనసభ్యుడికి, అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ